ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే సాంప్రదాయ సారంగా వచ్చినటువంటి వాడు, ధర్మాన్ని శాసించేటువంటి వాడు, దయాపూర్ణుడే అయినటువంటి శ్రీ గురుదేవుని ఎలా పూజించాలి? శివునిలాగానే సాక్షాత్తు పరమేశ్వర రూపంగా త్రికరణ శుద్ధిగా పూజించాలి. అంటే భర్త లేనటువంటి స్త్రీలు కానీ, తల్లి లేనటువంటి శిశువులు కానీ, గురువు లేని శిష్యులు కానీ ఎప్పటికీ కూడా వారు వర్ధిల్లడం అనేటువంటిది చాలా తక్కువ. వారు శోభించలేరు. కాబట్టి వారి యొక్క జన్మము అనేది వ్యర్థమే అని చెబుతూ, ఇంకా కూడా మహామహిమా సంపన్నుడైనటువంటి జ్ఞానవంతుడైన గురువును వదిలివేసి ఇతరత్ర దేవతలను సేవించుట అనేటువంటిది దగ్గరనున్న పవిత్రమైన గంగా నదిని వదిలి దూరంలో ఉన్నటువంటి ఎండమాముల్లో నీరు లేకనే ఉన్నట్లుగా కనిపించేటువంటి దానిని అనుసరించేటువంటి వాడు మరి ఏ విధంగా అంటే, పవిత్రమైన గంగా నదిని వదిలి ఎండమావిని నమ్మినటువంటి వాడు గురువును వదిలి ఇతర దేవతలను సేవించడం కూడా అంత ప్రయోజనరహితమే అవుతుంది అని చెబుతూ, అంతేకాదు కేవలం భ్రాంతి మాత్రమే మిగులుతుంది. ఎవరైతే ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీ గురుమూర్తిని దూరీకరించి దేవీ దేవతలను గురించి ప్రాకులాడేటువంటి వారికి భ్రాంతి మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఆత్మజ్ఞాని అయినటువంటి గురువును సేవించి సర్వము కూడా సులభంగా లాభింపజేసుకోవాలి. అలా సేవిస్తేనే వాడు కోరుకున్నటువంటి ఏ యొక్క శారీరకమైనటువంటి ఉపాధి సంభూతములు నశించిపోతాయి అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ ఏ విధంగా అంటే మిగతా అంతా కూడా ఏ విధంగా బహుకాలము కూడా శ్రీ గురుదేవుని సన్నిధానమును కనుక నివసించినట్లయితే ఏ విధంగా నివసిస్తాము అంటే సేవ చేస్తూ. మనం సేవ ఎందుకు చేస్తాము అంటే కోరికలను నశింపజేసే నిమిత్తం. ఏ కోరిక అయితే మిగిలి ఉంటుందో ఆ కోరిక ప్రకారమైనటువంటి ఉపాధిని పొందవలసి వస్తుంది. కాబట్టి కోరికలను నశింపజేసేటువంటి కోరికే పుట్టనటువంటి కోరిక పుట్టినా కూడా వ్యర్థమైనది. కాబట్టి దానిని వదిలివేసుకోగలిగిన సమర్థతను అనుగ్రహించమని మాత్రమే శ్రీ సద్గురుదేవుని సన్నిధానమునందు నివసించి ఉంటాం. కోరిక లేకపోతే శరీరం యొక్క ఆవశ్యకత లేదు, రానవసరం లేదు. కాబట్టి ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమును నివసించి సేవ అంటే గురుమూర్తి బోధించినటువంటి ఆ అమృతమయమైన ఆ యొక్క చావు లేనటువంటి, చావే లేకపోతే మరొక శరీరం ఆవిర్భావ స్థితికి నోచుకోదు. ఆ విధంగా అమృతమయమైనటువంటి వాక్కులతోటి, ఆ జ్ఞాన ప్రకాశముతోటి ఇక మళ్ళీ కూడా శరీరాల యొక్క రాకపోక అనేది పూర్తి స్థాయిలో నశింపజేసుకునేటువంటిదే శుశ్రూష. ఆ శుశ్రూషను చేస్తూ ఎల్లవేళలా కూడా ఎటువంటి శుశ్రూష అంటే గురువుల యొక్క ఆశ్రమంలో చెప్పబడినటువంటిది శాస్త్ర ప్రకారం కానీ చేయవలసినది కానీ, స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అనేటువంటి 4 రకాలైనటువంటి సేవా విధానాలు తెలియజేయబడి ఉన్నవి. వాడు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా వాడి యొక్క అహంకారం యావత్తు నేను అనే చెప్పబడే దేహాన్ని గురించి నేను అనుకునే అహంకారం యావత్తు నశించిపోతుంది. దాని ద్వారా వాడు సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ వస్తువు అయితే ఉంటుందో అది నేను అనే స్థితికి తీసుకువెళుతుంది శ్రీ గురుమూర్తి ద్వారా లభించిన జ్ఞానం. కాబట్టి ఇక ఆ విధంగా ఉండడం చేత అపార కరుణామయ దృష్టి శిష్యుని మీద గురుదేవునికి ప్రసరిస్తుంది.
కాబట్టి ఆ దయామయ దృష్టి అంటే దయతో నిండిపోయినటువంటి చూపు కేవలము అమృతమయమే. ఇంకా అక్కడ ఏముంటుంది అంటే చావు పుట్టుకులకు లోను చేసేటువంటిది కాకుండా కేవలం స్థిరమైనటువంటి తత్వాన్ని పొందింపజేసేటువంటి అమృతమయము. అంటే సర్వసంతాపనాశకము. వానికి జీవి యొక్క దేహాదులు ఉపాధులు వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఆవిర్భావం తిరోభావం అనే స్థితులు కలిగినటువంటి దానికి మాత్రమే సర్వసంతాపాలు ఉంటాయి. దాని గురించే వృద్ధి క్షీణాలను గురించి బాధపడటం. వృద్ధి చేసుకోవాలని ఎంత వృద్ధి చేసుకోవాలన్నా అది క్షీణించిపోవడం, ఈ విధమైనటువంటి భౌతికమైన ద్రవ్యాన్ని ఆశించి కూడా అనేక రకాలైన సంతాపాలు ఉంటాయి. ఆ సంతాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఎలా నశించిపోతాయి అంటే పెద్ద దావానలం ఉంది అంటే అడవి ఎంత రగులుకున్నదనుకోండి, అప్పుడు మనం ఏ మూల ఆపితే ఆ దావానలం ఆగిపోతుంది? అలా కాదు. అదే ఆకాశం నుండి మేఘాల ద్వారా వర్షించినటువంటిదైతే ఆ వర్షం ద్వారా దావానలం ఉన్న పలంగా ఆగిపోతుంది, క్షణంలో చల్లారిపోతుంది. అటువంటిదే ఈ సంసార దావానలం కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవ చేసి వారి యొక్క అనుగ్రహానికి నోచుకొని ఆ యొక్క ఆయన బోధించేటువంటి ఆ జ్ఞానామృత సేచనము అప్పుడు సంసార దావానలం ఎన్నో దేహాల నుండి కొన్ని కోట్ల శరీరాలు ధరించినటువంటి ఆ కోరికల సముదాయంతో కూడుకున్నటువంటి సంసార దావానలం అంతా కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ దృష్టి చేత జ్ఞానమయమైనటువంటి బోధ చేత వీని యొక్క అనుష్ఠానం యొక్క మార్గము ద్వారా ఈ యొక్క సంసార దావానలం అనేటువంటిది ఉపశమించిపోతుంది. అప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటి బడబాగ్ని, అది ఆత్మజ్ఞానం ఏ విధంగా బడబాగ్ని, కొంచెం అగ్ని వేరు, ప్రజ్వలించే అగ్ని వేరు, ప్రచండమైన అగ్ని వేరు, బడబాగ్ని వేరు. అంటే ఎంత దాన్నైనా సరే దానిలో మిళితం చేసుకొని దహించి వేస్తుంది. అంత బడబాగ్ని ఏం చేస్తుంది? ఆ బడబాగ్నిలోనే అంటే ఇప్పుడు మనకి లయక్రమం చెప్పుకునే సమయంలో పంచీకరణం గురించి తెలియజేసుకున్నటువంటి వారికి ఆ పంచభూతాలలోకి ఈ యొక్క ఇంద్రియాలు ఏ విధంగా లయించిపోతాయి అని చెప్పినప్పుడు పంచభూతాలు లయించేటువంటి క్రమంలో ఉత్పన్నమైంది ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ. మరి లయించేటప్పుడు ఇంద్రియాదులన్నీ కూడా పృథ్వీనందు లయించిపోతే పృథ్వీ జలమునందు లయించిపోతుంది, జలము అగ్ని యందు లయించిపోతుంది. మరి జలము అగ్ని యందు ఎలా లయించిపోతుంది అంటే పెద్ద బడబానలము ఎంతటి దాన్నైనా సరే తనలోకి స్వీకరించేస్తుంది. అక్కడ అగ్నే మిగులుతుంది. ఈ అగ్ని వాయువులో లీనమవుతుంది, వాయువు ఆకాశంలో లీనమైతే ఆకాశం మహాకాశమునందు లీనమైతే మహాకాశము పరమాత్మ స్థానమునందు లీనమవుతుంది. ఈ విధముల ఈ క్రమంలో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఆత్మజ్ఞానము అనేటువంటిది ప్రజ్వలంగా పెద్ద బడబాగ్ని అయినప్పుడు ఈ సంసార సముద్రము అంటే జీవి తన యొక్క అజ్ఞానం మేరకు వచ్చినటువంటి కోరికల సముదాయము చేత పొందబడేటువంటి దేహాల యొక్క రాకపోకలు, ఉపాధుల యొక్క సముదాయాలు ప్రచండంగా ఉండేటువంటి ఆ యొక్క బడబాగ్ని యందు ఈ సంసారం యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా నివారించబడతాయి. అంటే నిశేషంగా పానం చేసేస్తుంది. అంటే శేషము అనేటువంటిది మిగలకుండా పూర్తిగా హరించి వేస్తుంది. కాబట్టి భూమిలో ఉన్నటువంటి బీజమైతే ఏం చేస్తుంది? ఇప్పుడు భూమిలో ఒక విత్తనం పడింది, ఆ విత్తనం వెంటనే వేయగానే మరి మొలకెత్తుతుందా? కాదు. అది దానికి జలసేచనం కావాలి. ఎలా? కాస్త నీరు మనం పోయడం కానీ వర్షం నుండి పడడం కానీ ఏ విధంగా అయినా సరే అది ఆ విత్తనం భూమిలో నాని నీటి చేత తడపబడి నానిన తర్వాత దాని నుండి అప్పుడు అది ఏం చేస్తుంది? భూమి పైన పొరని భేదించుకుంటుంది. ఆ పొరని కూడా నెట్టివేసుకొని పైన ఉన్నటువంటి మట్టి భాగాన్ని నెట్టివేసుకొని మరీ అంకురిస్తుంది. అంకురించిన తర్వాత చిన్న మొలకొచ్చి చిగురులు అనేటువంటివి పల్లవిస్తుంది. పల్లవించి ఏమవుతుంది? అది మొక్క అవుతుంది. మొక్క కాస్త చెట్టు అవుతుంది. చెట్టు మహావృక్షం అయిపోతుంది. ఈ విధంగా మహావృక్షమైన తర్వాత అవి అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పల్లవాలు,
పూలు, ఫలాలు, ఈ విధంగా అది మరి ఎంతో ప్రచండంగా ఒప్పారినట్లుగానే హృదయంలో ఉన్నటువంటి జ్ఞానబీజం కూడా శ్రీ గురుదేవుని యందల పరమభక్తి అనేటువంటి జలసేచనము చేత, అంటే గురుమూర్తి పట్ల ఉన్నటువంటి పరమభక్తి అనేటువంటి జలము చేత వాని యొక్క జ్ఞానబీజం తడపబడిందనుకో, అప్పుడు వాని యొక్క హృదయం ఉంటుంది కదా, ఆ హృదయమే భూమితో మనం పోలికగా చెప్పుకున్నప్పుడు ఆ హృదయ భూమి మెల్లగా కూడా భేదింపబడుతుంది. ఏ విధంగా అంటే భూమి యందు విత్తనం పడినప్పుడు లేదా మనం నాటినప్పుడు అది నీటి ద్వారా తడుపబడినప్పుడు మట్టి పొరను భేదించుకొని మొలక వచ్చి మహావృక్షమైనట్లుగానే ఈ యొక్క జ్ఞానబీజము అనేటువంటి దాని ద్వారా శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవను అఖండంగా చేసి ఆయన యందు మనకి ఉన్నటువంటి పరమ భక్తి అనేటువంటి జలము ద్వారా భక్తి బాగా అధిగమించినప్పుడు హృదయ భూమి నుండి మెల్లగా కూడా అది ఆ హృదయం అనేటువంటి దాన్ని భేదించుకొని బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇక మహావాక్యార్థ విచారణ అనేటువంటిది, అసలు నేను ఎవరై ఉన్నాను, ఏమై ఉన్నాను, సర్వము బ్రహ్మస్వరూపమే, బ్రహ్మ వస్తువే, బ్రహ్మ పదార్థమే తప్ప మరొకటి లేదు అన్నప్పుడు నేనెలా అయి ఉన్నాను అని అప్పుడు వాడు శ్రీ సద్గురుమూర్తి యొక్క కృపా విశేషము చేత వాడు మహావాక్యాలను అనేటువంటి బోధన పొందగలుగుతాడు. ఇక్కడ వాక్యము అంటే కొన్ని పదాల యొక్క చేరిక ఒక వాక్యము, పదము అంటే ఒక అర్థవంతమైనటువంటి ధ్వని, ఆ ధ్వని అంటే ఆ అర్థవంతమైన కొన్ని పదాలు ఒక వాక్యంగా తయారైనప్పుడు దానిలో ఆ అర్థం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఇక్కడ మహావాక్యము అంటే ఇక నువ్వు నేను చెప్పుకోబడేటువంటిది, అర్థాంతరంగా ఆగిపోయేటువంటిది, అక్కడ మాటలు లేనటువంటిది ఏదైతే మిగిలి ఉండదో, సర్వము తానై ఉంటుందో అది మాత్రమే మహావాక్యము అని చెబుతూ ఆ మహావాక్యాలు అనేటువంటివి ఇక్కడ 4 వేదాల నుండి కూడా 4 వాక్యాలు తీసుకున్నారు. ఈ 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అయితే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాలు. వాక్యము అన్నప్పుడు ఏ విధంగా అంటే మరి ఎట్లాగంటే ఏ అర్థం ఉన్నటువంటి శబ్దం అయితే ఉంటుందో ఆ యొక్క శబ్దము అంటే సంపూర్ణమైనటువంటి అర్థంతో కూడినటువంటిదే వాక్యం. ఇక్కడ మరి మహావాక్యము అన్నప్పుడు నీవు నేను అనేటువంటిది లేకుండా లయం చేసేటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో, మళ్ళీ నీ గురించి కానీ నా గురించి కానీ ఏమీ కూడా విశదీకరించిన అవసరం లేదు, అది ఎక్కడ అంతా ఉంటుందో అదే మహావాక్యం అని చెబుతూ, అయితే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఐతిరేయ ఉపనిషత్తు నుండి, అహం బ్రహ్మస్మి అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తు నుండి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది మాండూక్యోపనిషత్తు నుండి, తత్వమసి అనేది చాందోగ్యోపనిషత్తు నుండి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు ఏ విధంగా జీవుణ్ణి లయం చేయాలి, అసలు జీవుడు ఎక్కడి వాడు, ఎందుకు లయం చేయాలి అంటే జీవుడు అనేటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడా, అది పరమాత్మ వస్తువు కంటే మరొక జీవుడు అనేది ఉన్నదా, లేదు కదా. అంటే జీవుణ్ణి లయం చేయడమే కానీ మరి జీవుణ్ణి లయం చేయడమే కానీ జగత్తును లయం చేసుకుంటుంది కదా. ఎలాగంటే ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు వాని యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేయడం. అహం బ్రహ్మస్మి, అహం అని మనం దేన్ని చూసి అనుకుంటున్నాం, దేహాన్ని చూసి నేను అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క దైవానుగ్రహంగా వచ్చినటువంటి సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం ద్వారా మనకు తెలిసినటువంటి జ్ఞానం ద్వారా అహం బ్రహ్మస్మి అంటే ఏ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ పదార్థం ఉన్నదో అది అహం, నేను అయ్యున్నాను అని చెప్పేటువంటిది. అయితే అయమాత్మ బ్రహ్మ అని చెప్పినప్పుడు అయం ఈ యొక్క ఆత్మ కూడా బ్రహ్మస్వరూపమే, మరి అక్కడ కూడా అనేటువంటిది ఉన్నదా, లేదు. అంటే ఇక్కడ జగత్తు అనేది ఉన్నదా, లేదు.
జీవుణ్ణి లయం చేసేస్తుంది. అందుకనే ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే సర్వం కల్విదం బ్రహ్మ, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎలా పోతాయో తెలియజేసేటువంటిదే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వము నిండినటువంటి సత్తు ఏదైతే ఉన్నదో ఆ అని దానిని పట్టుకో. అలా పట్టుకున్నప్పుడు సర్వము కూడా నా స్వరూపమే అని చెప్పేటువంటిదే అహం బ్రహ్మస్మి. అయితే ఈ వాక్యార్థాలను మొట్టమొదట శ్రీ సద్గురుమూర్తి ద్వారా జీవుణ్ణి గురించి, జగత్తును గురించి, ఈశ్వర తత్వాన్ని గురించి విచారించేటువంటి విషయాలను శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత విచారణ చేయాలి. అంటే దానిని గురించి విన్నటువంటి విషయాలను మళ్ళీ మళ్ళీ కూడా మననం చేయాలి. ఆ తర్వాత దానినే నిధిధ్యాసనం అని చెప్తాం, లేదు అధ్యవసానం అని చెప్తాం. ఇప్పుడు వాక్యార్థం అంటే శ్రవణం చేయాలి కదా, విచారణ అంటే మననం చేయాలి, అధ్యవసానం అంటే గట్టిగా పట్టుకోవాలి. దేనిని ఏ నిశ్చయించినటువంటి జ్ఞానం ఉంటుందో దానిని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మావగతిర్హి పురుషార్థ అన్నప్పుడు బ్రహ్మము నేను అనేటువంటి అనుభవానికి వచ్చేటువంటిదే ఈ యొక్క మహావాక్య విచారణ. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ జ్ఞాన స్వరూపాన్ని గురించి అయితే మనం తెలియజేసుకుంటున్నామో, ఏ జ్ఞానం యొక్క అధ్యవసానం ద్వారా మాత్రమే మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానమే ప్రజ్ఞాన స్వరూపం. ఆ ప్రజ్ఞానము బ్రహ్మమే. అంతకుమించి ఈ జ్ఞానం ద్వారా వెళ్ళి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ జ్ఞానం బ్రహ్మమునందు లీనమైంది. అక్కడ మిగిలింది ఏమీ లేదు. మనం చెప్పుకోవడానికి మన బోధనా సౌకర్యం కోసం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మం కంటే మిగిలింది రెండవది లేదు. అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమునే అయ్యున్నాను అని చెబుతూ, అయితే ఇక్కడ తత్వమసి ఏ విధంగా తత్తు త్వము అసి, తత్తు ఏ సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అది నీవు, మరి నేను కూడా అదే. దానినే అహం బ్రహ్మస్మి. అయం ఆత్మ బ్రహ్మ. అయం ఈ ఆత్మ అంటే ఏ ఆత్మస్వరూపాన్నైతే మనమై ఉన్నామో అది బ్రహ్మస్వరూపమే. అంతకుమించి మరొకటి రెండవ వస్తువుకు అవకాశమే లేదు అని తెలియజెప్పేటువంటిది. ఈ విధంగా శ్రీ సద్గురుమూర్తి ద్వారా మరి హృదయ భూమి నుండి మెల్లగా భేదింపబడినటువంటి జ్ఞానం ద్వారా తర్వాత ఈ మహావాక్య విచారణ, ఈ వాక్యాల యొక్క విచారణ అనేటువంటి దానిని మళ్ళీ మళ్ళీ కూడా వాక్యార్థము అంటే దానిని శ్రవణం చేయాలి కదా. వాక్యము తెలిసింది, దాని యొక్క అర్థము వినాలి, వింటేనే తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని వాడు మననం చేయాలి, మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ ఉండాలి, లేకుంటే మర్చిపోతాం. కాబట్టి అధ్యవసానం మరి మననం చేసినటువంటి దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు నిశ్చయ జ్ఞానం కలిగేటంత వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి ఈ మహావాక్యార్థ విచారణ అనేటువంటిది పోషక ద్రవ్యము చేత ఎల్లవేళలా పరమాత్మ స్వరూపము కంటే భిన్నమైనది లేదు అనేటువంటి పోషకము అంటే దానిని మనం పట్టుకున్నటువంటి తత్వాన్ని గురించి మనమే బలపరుచుకొని మనమే దృఢపరిచి దాని యందు మనం ఆరూఢులమై ఆ జ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడైతే బ్రహ్మానుసంధానం చేస్తామో అదే మహావాక్యార్థానికి అర్థం. అటువంటి స్థితిని పొందింపజేసేటువంటిదే ఆత్మజ్ఞానము అనేటువంటి వృక్ష సంతార్థము. వృక్షమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే శాఖోపశాఖలతో పెద్ద పెద్ద కొమ్మలతో, ఆ కొమ్మలకు మళ్ళీ కొమ్మలు పుట్టడం, ఆ కొమ్మలకి రెమ్మలు పుట్టడం, ఆ రెమ్మలకు ఆకులు రావడం, ఈ విధంగా అంటే అనేక విధాలుగా కూడా ఒప్పుచు అలరారుచు అంతటా వ్యాపించేటువంటిది. అంటే సర్వము నిండినటువంటి సత్తును పట్టుకోవడం. మనం పట్టుకోగలం ఆ సత్తుని అంటే మనం అది అయ్యి ఉండడమే పట్టుకోవడం అనేటువంటి అర్థం.
అంటే దానిని గురించి మనం ఏమాత్రము కూడా వివేచన, విచారణ, మననము, అధ్యవసానము అనేటువంటిది లేకపోతే మనం ఆ సర్వం నిండిన సత్తును పట్టుకోగలుగుతామా? మనం అది అయ్యుంటామా? వీటన్నింటికీ మూల కారణం ఎవరు? శ్రీ సద్గురుమూర్తి యొక్క దయానుగ్రహం, ఆయన పెట్టినటువంటి భిక్ష. ఆ భిక్ష ద్వారానే మనకి శాశ్వతమైనటువంటి సంసార క్షుధ అనేటువంటిది నశించిపోతుంది. ఆ నశించిపోవడం వల్ల ఆనంద ఫలాలతోటి, శాశ్వతమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆనంద ఫలాలతో ఆ యొక్క ఆ మహావాక్యార్థ విచారణ అనేటువంటి అనంత శాఖోపశాఖలతో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించినటువంటి విచారణ అనేది అనేకాలుగా విస్తరిలి దృఢపడిపోయి వాడికి బలం చేకూర్చి మళ్ళీ కూడా శాశ్వతమైన సన్నిధానమునందే మనల్ని స్థిరపడేటట్లు చేస్తుంది. అప్పుడే కదా ఆనంద ఫలాలతోటి మరి పూర్తి నిండిపోయి ఉండేది అని చెబుతూ, అంటే అనాది నుండి కూడా హృదయం నందు అజ్ఞానము చేత ఏర్పడే ఉన్నది. ఏంటది? వాసనా గ్రంథి అంటే ఒక ముడి. ఆ ముడిని ఇప్పడం ఎవ్వరికీ కుదరదు. అది ఎప్పటి నుండి హృదయంలో అది అజ్ఞానము చేత ఏర్పడి ఉన్నది అంటే అనాది. అంటే దానికి ఇదిగో ఇప్పుడు ప్రారంభమైంది అని చెప్పడానికి లేదు. ఎందుకు? అనేక శరీరాల యావత్తు ఆ ముడి విప్పదీసుకోలేని కారణం చేతనే ఆ అజ్ఞానము చేత చేయబడినటువంటి ఏ యొక్క వాసనా గ్రంథి, కోరికల చేత చుట్టబడినటువంటి పాశాలు ఉన్నదో దానిని మరి ఎలా భేదించుకోవడం అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ చేత మాత్రమే భేదించుకోవచ్చు, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? సద్గురుమూర్తి యొక్క ఆయన యొక్క కరుణ చేత ఎప్పుడైతే భేదింపబడిందో అప్పుడు సకల సంకల్పాలు కూడా నశించిపోతూ ఉన్నవి. సంకల్పము అంటే దేని గురించి ఆలోచన చేస్తామో అది కావాలి అని, ఇష్టమని, ఇది అవసరం లేదని, అయిష్టమని ఇటువంటి సంకల్ప వికల్పాలు చేయడానికి మూలమైనటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానము మూలము నుండి కూడా నశించిపోతున్నది. కాబట్టి అలా నశించిపోవడానికి కారణం శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ మాత్రమే. అప్పుడు సకల సంకల్పాలు కూడా నశించిపోతాయని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.